యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీ రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఈవెంట్లో మూవీ షూటింగ్కి సంబంధించి అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి. యుఎస్లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందీప్ రెడ్డిని యాంకర్ స్పిరిట్ అప్డేట్స్ ఇవ్వాలంటూ అడిగారు. దీనికి స్పందించిన ఆయన తాను వన్డే ఈవెంట్ కోసం మెక్సికో వచ్చారని, తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతానని చెప్పారు. ఇదే బిగ్ అప్డేట్ అని, చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభించామని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీ అనౌన్స్మెంట్ అయిన క్షణం నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ పై వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీలతో ఫేమస్ అయ్యారు సందీప్ రెడ్డి వంగ. ఆయన సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కావాల్సిందే అనే రేంజ్ లో స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రేంజ్ కు అనుగుణంగా 3 డిఫరెంట్ లుక్స్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి యానిమల్ మూవీస్ తరహాలోనే మాస్ లుక్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఆయన తన కెరీర్ లో తొలిసారి ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ మూవీని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్లోనే స్పిరిట్ మూవీని సైతం పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవలే హను రాఘవపూడితో సినిమా ప్రారంభమైన అది షూటింగ్ ప్రారంభమయ్యేందుకు చాలా టైం పడుతుంది. మారుతి దర్శకత్వం వహించిన ది రాజాసాబ్ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ టీజర్ లోడ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రీసెంట్ గానే డైరెక్టర్ మారుతి హింట్ ఇచ్చారు. యానిమల్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న సందీప్ రెడ్డి వంగ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న విషయం తెలిసిందే.